వ్యాక్సినిజం ఇది అయిపోతే కౌంటింగ్ మీద స్పెషల్గా ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది వైసీపీ. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి రెచ్చగొట్టే మాటలు కానీ, లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లకి ఏం చేయాలో, ఎలాంటి పనులు చేయాలో, ఎలా దూకుడుగా ఉండాలో, లేకపోతే ఎలా అడమెంట్గా బిహేవ్ చేయాలో అంటూ చెప్పిన మాటలు కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వీటితో పాటు ఉద్యోగులు ఈసారి ఉద్యమంలా ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్లు దాదాపు 5.5 లక్షలు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లు ఇది రికార్డ్. గతంసారి కంటే 2019 కంటే రెట్టింపు ఈసారి. ఈ రెట్టింపు ఓట్లు ఎందుకు పోలయ్యాయో ప్రజలకు తెలుసు, ఉద్యోగులకు తెలుసు, పార్టీలకు తెలుసు, అధికార పార్టీకి బాగా తెలుసు. ఎందుకు ఇన్ని ఓట్లు పోలయ్యాయి, ఎవరి తరపున పోలయ్యాయని. ఇప్పుడు ఏదో రకంగా ఆ పోస్టల్ బ్యాలెట్లని వీలైనంతగా వ్యాలిడ్ అవ్వకుండానో, లేదా ఆ లెక్కింపు పనికిరావనో వాటిని అడ్డుకోవడమో, లేదా అవి చెల్లకుండా చేయడమో, ఏదో ఒకటి చేసి వీలైనంత వరకు వాటికి తగ్గించాలి, గొడవ పెట్టాలి పోస్టల్ బ్యాలెట్లని. ఎందుకంటే 1 లక్ష 2 లక్షలు తగ్గించినట్టే కదా అనే ఒక దీంట్లో ఉన్నారు. దాంతోపాటు మిగతా ఓట్ల విషయంలో కూడా పోలింగ్ ఏజెంట్లు, వైసీపీకి సంబంధించిన ఏజెంట్లని తరఫీదిస్తున్నారు. ఏమనంటే ఏదో రకంగా ప్రతి ఓటుకి అడ్డుపడండి అని చెప్పే తరహాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు ఇస్తున్నారు? ఏం ఆశించి ఇస్తున్నారు? ఎలాగూ పోలింగ్ మీద ధీమా సడిలిపోయింది కాబట్టి కౌంటింగ్ మీద ఇక ఫోకస్ పెట్టారా? అంత సులభమా కౌంటింగ్ సెంటర్లలో అరాచకాలు చేయడం కానీ, లేకపోతే తిమ్మిని బమ్మిని చేయడం కానీ అంత సులభమా? ఎన్నికల కమిషన్ ఏమంటోంది? ఇందాకనే బ్రేకింగ్ వచ్చింది. ఎన్నికల ముఖ్య అధికారి CEO మీద ప్రత్యేకమైన వార్నింగ్ కూడా జారీ చేశారు. అది కూడా చూద్దాం. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ పోస్టల్ బ్యాలెట్ల మీద కూడా అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. అదేంటో కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.